ద్వైతమును నిశ్చయించెదరు, మరికొందరు అద్వైతమును నిశ్చయించెదరు. అట్టి ద్వైత అద్వైతములకు అతీతమైన తత్వమును వారు గ్రహించడలేదు. నాది నాది కాదు అను రెండు పదములే బంధమోక్షమునకు కారణములు. నాది అనిన జంతుభావముందులో పడుదురు, నాది కాదు అనిన మోక్షభావముందులో పడుదురు అను గరుడ పురాణ ప్రామాణ్యం అనుసరించి నీ కుమారునిపై భ్రాంతి విడిచి వెళ్ళిరమ్ము తల్లే. స్వామి, కన్న కడుపు కదా స్వామి, కుమారుని విడిచి మేము ఎంత మాత్రం పోగలం స్వామి. అమ్మా ఆదాంబి, అదీను కాక అరణ్యమును గల పలు రకముల వృక్షజాతుల యందు ఒక్క స్త్రీగంధపు తనువుండిన దాని పరిమళము తక్కిన వృక్షములకు కమ్మునట్లుగా బుద్ధిశాలియగు ఈ సిద్ధుడు నీ గర్భమున జన్మించుట నీకే కాక మీ వంశమునికెల్లా కీర్తి తేగలడు. కావున నీవు సంతోషముగా మీ గ్రామమునకు వెళ్ళురము తల్లి. అమ్మా ఆదాంబి, అదీనుగాక ఏటికి మోహమో ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే ఏ దేహమో కోటి బోట కముల బొట్ట తూటికే ఏ నాటికైనా కోటి బోట కముల బొట్ట తూటికే ఏ నాటికైనా కాటికేగిన ఘటము నక్కల నోట చిక్కక తప్పదకట ఇటికి ఏ మోహమో ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే ఏ దేహమో. నిద్దలను మేడలను కట్టి గోడ పెట్టిన కానిదనము నిద్దలను మేడలను కట్టి గోడ పెట్టిన కానిదనము ఆడు పిలచిన నాడు తన మొల త్రాడునైనా గొని కోరు ఎటికి ఏ మోహమో ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే ఏ దేహమో. ఎండవానాలనక చాలా కొండ గృహముల దున్నిదోకి ఎండవానాలనక చాలా కొండ గృహముల దున్నిదోకి ఉండనీయక యముడు చెట్టల బండెడు కట్టెలను కాల్చును ఎటికి ఏ మోహమో ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే ఏ దేహమో. జాతరాయను మేకపోతులు ఖ్యాతి గన్న గొంతులను గోసి జాతరాయను మేకపోతులు ఖ్యాతి గన్న గొంతులను గోసి మూతి మీద నీళ్లు చల్లే నాదు సత్యం బలకమనగా కోరి గాతక నాదు గతియే నీకును అనుచు ముట్టెగరేసి చచ్చును ఎటికి ఏ మోహమో ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే ఏ దేహమో. కుమారా, తనజ నిన్ను బిడసి పోజాలరా నిన్ను వేడి చడమైన మన జాలరా తొడుగ మన జాలరా.
దుఃఖమే మాకింక మిగిలేనురా ఓ తనయా నిన్ను విడసి పోదానరా నిన్ను వేడిచడమైన మనదాలరా కొడుక మనదాలరా కన్న తల్లిని విడసే తండ్రిని విడసే అల్ల గురువులను విడిసి ఆత్మ బంధువులను వేడే కుమారా కిల్ల విడసి విట్ట వేగుదాసి మోపై కరుణలేలా నిన్ను విడసి ముగ్గు మాలకు నడువలేను తనగా పోదాలరా ఓ తనగా నిన్ను విడసి పోదాలరా నిన్ను వేడిచడమైన మనదాలరా కొడుక మనదాలరా నాయన కుమారా నేను కేಳಿ వచ్చుకో అయ్యా కుమారా నాయనా సిద్ధ మహాత్మా చూచితివి కదా నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎట్లు వాపోవుచున్నారు వారి మాటలను కూడా ఇంటివి కదా వారి మాటలను కూడా ఇంటివి కదా చూడు సకల జనం జననీ జనకులం చిన్న పెద్దలు నిన్ను ప్రియముతోడా అందరూ వినజప్ప ఎందుకు ఈ రీతి కఠిన చిత్తంబు నీకు కల్గదాయే పరవస్తువది తెలియా బ్రహ్మాదిచురులకు వశము కానది నీకు తరము తెలియా ఇట్టే అపవాదులు ఏలరా ఇలను మాకు ఇలదరసుత వంశంబును గల్గే వర్దిల్లుట ఏ ఘనమురోరి ఎంత మాత్రము కూడదు ఇట్టి బోధా సాగనం వేళ నీదు దరిచూచుకు వెళ్ళరా తగవు మానే ఇట్టే అపవాదులు ఏలరా ఇలను మాకు
చంద్రమా, ఈ శుద్ధుడు విడనాడే ఈ పాదములు వదిలే భాగ్యమే లేదు స్వామి. హలో నాయనా సిద్ధ, నీకు నేను ఎన్ని విధంబులు చెప్పినను వినుకున్నావు చూడు. వద్దు వద్దు భక్తి వినుము, హద్దు తెలియనెవరి తరమా. వద్దు వద్దు భక్తి వినుము, హద్దు తెలియనెవరి తరము. ఋతులు కావు భక్తులు కావు, సూక్ష్మ రూపమిది చోటి తెలియక. వద్దు వద్దు వద్దినవోయి దేకులు సిద్ధ, వద్దు వద్దు వద్దినవోయి. మహాత్మా వదిలిపెట్టలేదు పాద మన జములో ముదము వేరా. వదిలిపెట్టలేదు పాద మన జములో ముదము వేరా. కదల ఘాటి అగ్గి వీరై అల్ల సాచి వదిలిపెట్ట నీదు పాదములా. శ్రీ గురు బ్రహ్మము మదిలోని పొడు మరవదాలనా. వదిలిపెట్ట నీదు పాదములా. నాయనా సిద్ధ, మహాత్మా గగన సాదృశమైన ఆత్మ గన గనవరి తరము కాదా. గగన సాదృశమైన ఆత్మ గన గనవరి తరము కాదు. గురుమూర్తుల కలవిగాక ముల విరాట్ గడగడవనెకను. వద్దు వద్దు వద్దినవోయి దేకులు సిద్ధ, వద్దు వద్దు వద్దినవోయి. మహాత్మా ముగ్గురము తలమూలగలవే మూలవేదో గురుడు సూత్ర. ముగ్గురము తలమూలగలవే మూలవేదో గురుడు సూత్ర. చంద గొంతులు జల పొల లోపల అల్ల సాక్షిగా నిలిపెనగాని. వదిలిపెట్ట నీదు పాదములో. శ్రీ గురు బ్రహ్మము మదిలోని పొడు మరవజాలనా. వదిలిపెట్ట నీదు పాదములో. నాయనా సిద్ధ, మహాత్మా అందరాని మాను పొండు అందితే ఫలముందాలేవు. అందరాని మాను పండు అందితే ఫలముందాలేవు. ముందర యోచన తెలియకనేవు ముల విరాట్ పరూపమైదవు. వద్దు వద్దు వద్దినవోయి దేకులు సిద్ధ, వద్దు వద్దు వద్దినవోయి. మహాత్మా అందిజల్దా కానీ ఏదో అంతదాత అయినా నేను. అందిజల్దా కానీ ఏదో అంతదాత అయినా ఏదో. కందు గుంతులు జల పొల లోపల చల్ల సాక్షిగా నిలిపగానే. వదిలిపెట్ట నీదు పాదములో. శ్రీ గురు బ్రహ్మము మదిలోని పొడు మరవజాలనా. వదిలిపెట్ట నీదు పాదములో. నాయనా సిద్ధ, మహాత్మా ఆడదిన్ను మగవాడుగాక జోడు కోడి ఉండగానా. ఆడదిన్ను మగవాడుగాక జోడు కోడి ఉండగాను. ఆడదేడాదను చూస్తే ఆత్మలో పరమాత్మయుండును. వద్దు 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 వద్దినవోయి దేకులు
సిద్ధ వద్దు వద్దు వద్దినవో ఆత్మ భావమేదో అంతదాత అయినా ఏదో ఆత్మ భావమేదో అంతదాత అయినా ఏదో కందకుంటున్న జల పొలలో పొల సర్వసాక్షిగా నిలిపినదానే మొదలు పెట్ట నీదు పాదములో శ్రీ గురు బ్రహ్మము మదిలోని పొడు మరవతారణ మొదలు పెట్ట నీదు పాదములో నాయనా సిద్ధ మహాత్మా దండి మొండి మాటలాడే గుండె చదరక ఉండదా దండి మొండి మాటలాడే గుండె చదరక ఉండగలవా గండి గనుమాదారిలోన అండ చేర్చుకొని ఉండగలవా వద్దు వద్దు బుద్ధినవు దూదేకులు సిద్ధ వద్దు వద్దు బుద్ధినవు మహాత్మా ఒళ్ళు వెళ్తున్న జండాగాక నిండియు నా తండ్రి కానే ఒళ్ళు వెళ్తున్న జండాగాక నిండియు నా తండ్రి కానే అఖండమైన వస్తువుగాని తల్లుకులు జల పొల్ల పొల మొదలు పెట్ట నీదు పాదములా బ్రహ్మము మదిలోని పొడు మరవతార మొదలు పెట్ట నీదు పాదములా నాయనా సిద్ధ నిద్దురపో కాను చూడు నిలోనే దేవుని జాడ నిద్దురపో కాను చూడు నిలోనే దేవుని జాడ రద్దు చేయ కాను నీవు వద్దు పొడుపున హద్దు తెలియక వద్దు వద్దు వద్దినవోయి దూదేకులు సిద్ధ వద్దు వద్దు వద్దినవోయి మహాత్మా ఇళ్ళయంత పోతులూరి ఏ రస గురు కార్య ఇళ్ళయంత పోతులూరి ఏ రస గురు చేస కార్య కళ్ళగుంతులు జల పొలలో పొల సర్వసాక్షిగా నిలిపిల్లగాని మొదలు పెట్ట నీదు పాదములో శ్రీ గురు బ్రహ్మము అదిలోని పొడు మరవత మొదలు పెట్ట నీదు పాదములో నాయనా సిద్ధ మహాత్మా నీకు నేను ఎన్ని విధములు చెప్పినను వినుకున్నావు ఇక్కడ నా మాట విని నీ ఇంటికి వెళ్ళిపోబు నాయన మహాత్మా దేవా దేవా అబ్బా నీదు మగచ్చోపు భావింపగా నేను ఎంతటి వాడనయ్యా దేవురామి కంట బారయ్యా కి కాబుక్తి చలవే బారయ్యా బాలాయమునుడు పుట్టుట చేటుట భావింపగానిట్టే గర్భం పొలసల్లనేతో దిక్యం బాలయ్యా నాకిక ముక్తి చలవే బాలయ్యా మహాత్మా గురులు వేరే పదార్థమున
శిరస సౌమును నిలిపిమా కదా రామమా వేడనా నాయనా సిద్ధం మహాత్మా హరిహరాదుల కందకోడని పరమ గోచోమైన వాక్యము చిక్కునా నీకది దక్కునా మహాత్మా భక్తవరదయ్యాకరో మృత్యుడలు నలు ఏమి చేయుట గాతువా మోక్షమి కోరిత నాయనా సిద్ధం మహాత్మా తామసము దుర్గుణములవి బహుస్తోమమైవాదుపుచుండును మానవో వాటిని కానవో నాయనా సిద్ధం మహాత్మా అట్లనైనా ఈశ్వరి అనుమతి కావలను అనగా భూలోక జగన్మాత ఈశ్వరిని రావించి మిగులు రహస్యము నీకు చెప్పవచ్చును చెప్పకూడదు కనుగొనేదా అట్లే మహాత్మా జగదీశ్వరి రాబోతున్నది ఆమె ఎవరు అనగా ఆదిశక్తి దైవశక్తి మహాశక్తి ఈ మూడు శక్తులు కలిసి అనంత శక్తిగా మారినది ఆమెయే ఈశ్వరమ్మ శ్రీ అనంత శక్తి స్వరూప మహిమలు నిరంతరం మదిని వర్ణన చేయవమ్మ హరియరాజులకై ననుకున్న గరుడ గంధర్వుల కరుదమ్మ శ్రీ తలంచిన భయం మీడునమ్మ దిగర్జంత గుల్గులునమ్మ ఇంద్రియములన్నీ చున్నలమ్మ త్రిలోకములటుల తలచునమ్మ శ్రీ పాదములందలు కడియలు గొలుసులు మూల పావడములు గల్లు గల్లు శబ్దము చీర కట్టెనమ్మ శనగ పూరైక తొడిగనమ్మ ముక్కు గోలాకి ముచ్చమమ్మ చిత్తర బనత్త చంద్రుడైన ఉడారము తొలుపు వెలుగులమ్మ శ్రీ ఉత్సోహంబున దీచి నిలిపినను గట్టి తిరుగమంటే తల్లి మము కాచిపోవమంటే భూతలంబూన నిలువమంటే నాతలంబూన నిలువమంటే నీ వయల్ మీరని భయం బంతయో దిగల్ జందకమ్మా శ్రీ కర్మములనుభవు వన్నరు చుంబుల చంద్రభరణమమ్మ కిరీట మార్గమనులమమ్మ దగదగ మెరియుచుండునమ్మ నాటి కాలమున సూర్యుడైన వీర చదకుండు బాణ యుద్ధమునకొచ్చనంతలోనే నిమిషమున రణము కూర్చునమ్మ శ్రీ
గతి నిలిపి నన్ను గతి తిరుగమంటే తల్లి మము కాసిపోవమంటే నా తలంబూన నిలువమంటే భూతలంబూన నిలువమంటే నీ వయం మీద నీ భయం వందలు దిగల్ జందకమ్మా శ్రీ అనంత శక్తి స్వరూప మహిమను నిరంతరం బొమ్మ మదిని వర్ణన చేయవమ్మ హరిహరాదులకై ననుచున్న గరుడ గంధర్వుల కరుదమ్మా అమ్మా జగదీశ్వరి పదివేల వందనములు. తాతగారు వందనములు. వందనము భక్త వందిత, వందనము మత్తిత మానుదా, వందనము దయా ప్రయానిధి వరదాయకనా, వందనమిది పోటులో రే వంశపాద తాతగారు 10,000 వందనములు. అమ్మా జగదీశ్వరి జగముల కడుమాయల చేత జగముల కడుమాయల చేత అగణితముగా సృష్టి చేసి అఖిలము నీవై జగదీశ్వరి మాత నీకు జయమగుగాగా. అమ్మా జగదీశ్వరి తాతగారు నీకు జయమవుగాక. నాయనా సిద్ధ, నాయనా సిద్ధ, నాయనా సిద్ధ. ఈమెయే భూలోక జగన్మాత జగదీశ్వరి నాయన. ఈమెకు పూజలు అనుపము.
పంకజనేత్రి శ్రీవేర గురుని నమ శంకాలేఖను కొండ శంకరాజాగవే శంకాలేఖను కొండ శంకరాజాగవే రూపిణి వందనారమ జగదీశ్వరి జగదీశ్వరి వందనమా బాలక బాలక ఎవరి వాడిపోయి నీవు ఎవరి వాడవురా ఓరూరి వచ్చా ఎవరి వాడవురా ఎవరి వాడవు నీవు నీవాగతలమేది ఎవరి వాడవు నీవు నీవాగతలమేది నవమోహనాకార నీవు ఇరగోరితే నవమును సత్వములతో సమనుగానకలేదందున అవని ఏపై మాతృగర్భము అవతరించి పవిత్రుడైతే ఎవరో వాడవురా ఓరూరి వచ్చా ఎవరి వాడవురా జనకులెవ్వరురా తినగనట్టి జనని ఎవ్వరురా ఆయనెవ్వరు సేవ ఆచరించుచు నీవు అనయామెవ్వరు సేవ ఆచరించుచు నీవు జడిదించి వచ్చిన దాడ తెలుపుమురురే వినయమెట్ల పిలుర నీకు ఇట్టి చేయునవర సంగిరి వినయమెట్ల పిలుర నీకు చేయునవర సంగిరి ఘనమునందు వెలగట్టించిన కామక్రోధము ఎట్ల సంగిరి ఎవరి వాడవురా ఓరూరి వద్ద ఎవరి వాడవురా బాలక ఎవరి వాడిపోయి నీవు మా జగదీశ్వరి మాత ఈశ్వరి నిన్నే నమ్మితి. భూలోకమాత ఈశ్వరి నిన్నే నమ్మితి. ఈశ్వరి జగదీశ్వరి రఘునాథ
పవనంబుల ఈశ్వరమ్మ ఆనకాని పూజ చేతు ఈశ్వరి నిన్నే నమ్మితి ఈశ్వరి నిన్నే నమ్మితి భక్త కోటి జనుల కళ్ళను ముక్తుల సజేశ్వర భక్త కోటి జనుల కళ్ళను ముక్తుల సజేశ్వరమ్మ శక్తి రూపము దాల్చి నీవు భక్తులను రక్షించుటకు ఈశ్వరి నిన్నే నమ్మితి లోకమాత ఈశ్వరి ఇన్ని మాటలేల నాతో కోరిక తీర్చన మోక్షరిమ్ము ఇన్ని మాటలేల నాతో కోరిక తీర్చన మోక్షరిమ్ము ఖచ్చితానందమున వెళ్తే సన్నిధికి నన్ను చేర్చవమ్మా ఈశ్వరి నిన్నే నమ్మితి భూలోకమాత ఈశ్వరి నిన్నే నమ్మితి అమ్మా భూలోక జగన్మాత 10,000 వందనములు తల్లి. తాతగారు నన్ను ఇక్కడికి పిలిపించిన కారణమేమి? ఈ మహాసుజ్ఞాని ఎవరు? అమ్మా జగదీశ్వరి మోదము తోటు దూదే గుణ సిద్ధుడి తడు అమ్మా ఈశ్వరి దూదే గుణ సిద్ధుడి తడు తొలి జన్మ ఫలమున ఆదేశమైనందున తల్లి ఏదాంత రహస్యమెల్లా ఒలదని చెప్ప వినదాయీరో గోరి నాడు పొలదని చెప్పాయేవీరో. అమ్మా జగదీశ్వరి వీడిది ముడుమాల అనే గ్రామము. పీరు సాహిబు ఆదామికి పుణ్య దంపతులకు పుత్రుడు. ఇతను హరిహర బ్రహ్మరాజులు అలిగాని అటువంటి పరమ రహస్యము కోరుచున్నాడమ్మా. వాని గుణములు కనుగొని అందులకు ఇచ్చటకి నేను రాయి చేసిన తల్లి. తాతగారు అదేం తల్లి? వాని మనుషులున్నదో జ్ఞానము కావలయునన్న కానీ జడులకు పని భూని చెప్పకూడదు. అనుభవ సాదృశ్యమైన వాణి జననీ జేను కులైనా బలయోని గుణములు జననీ జేను కులైనా తనయోని గుణములు కనిపెట్టువలిగానే కనికారముండేనా అగపాడో
తల్లిదండ్రులైనను కుమారుని యొక్క గుణములు తెలియనంత వరకు ఇతనికి జ్ఞానోపదేశములు చొంగుట మంచిది కాదు. అదినుగాక అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవమో ఏ స్వానుభవమో పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడునా అడిగినప్పుడు చెప్పుటకు విధి పడుతున్నా జంగము. అడిగినప్పుడు చెప్పుటకు విధి పడుతున్నా జంగములుడిగి నిర్మల మగుని మాయక గడచి నిలిచిన స్వానుభవము. అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవమో ఏ స్వానుభవమో పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడునా. తాతగారు అడిగినప్పుడే చెప్పుటకు బ్రహ్మ విద్యను సానుభౌముగా చేసుకునియు యౌవన కాలమునందున్న ఇంద్రియాభ్రాంతులను వదిలి మాయాతీర్థంపైన అట్టి పరమాత్మ తత్వములను తెలుసుకున్నటకు నిశ్చలము మనస్కుడై ఉండవలెను. కానీ ఈ తురకబాలుడు అట్టి బ్రహ్మ విద్యను గ్రహింపగలడా తాతయ్య? అది అనగాక తనవు తనమో సంపదైతాననిసయుండిన గురుని సమ్మని తనవు తనమో సంపదైతాననిసయుండిన గురుని సమ్మని వెనుక వెనుకల కాచుకొని ప్రవృత్తిన దినంబులు సేవ చేయ గుణముల విమూఢనిగి పోవునా జీవేశులకు తన బరుడిగే తావు తెలుసునా షట్వర్గములలో దుడుకులంబడు దన్నకుండునా అన్నయమున చెడ శోభితంబుల ఆత్మతత్వము తెలియలేకను అన్నయమున చెడ శోభితంబుల ఆత్మతత్వము తెలియలేక పునకము గగన బుద్ధి తిరుగక మనసు నిలకలేని కర్మి అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవమో ఏ స్వానుభవమో పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడునా. తాతగారు ఏమి తల్లి తనవును ధనమును సంపద సద్గురునికి దారబోసి అనేక విధంబులు చిత్రయాది శాస్త్రంబులను చేయగా రజతత్వంపైన గుణంబులను వదిలి శివజ్ఞాసంధానము కావలేనన్నను అట్లా చేసుకుని జాలక ఎంత శత్రువులకైనను కామ క్రోధ లోభ మోహ మదమాక్షర్యములను ఆవలకు నెట్టి అరిషడ్ వర్గములను జయించుకునలేక మనసుని ఆ పరమాత్మను యందు నిలుపుకునలేక కుక్క బుద్ధి వలె తిరుగాడుచుండి వారికి అడిగినప్పుడే ఆ యొక్క రహస్యము బోధింపవచ్చు నా తాతగారు. తక్కువను సంసార గలిదుల ముక్కు ముంచుక మునిగయందులు. తక్కువను సంసార గలిదుల ముక్కు ముంచుక మునిగయందులు. సిక్కు పరలుతు ఇంద్రియములు టక్కరను చుకలేక పెద్ద ఎక్కు సంసారములు విగిసిరి మోక్షంబు కొరకు చక్రవర్తులు రాజ్యం విగిసిరి. రాజాతి రాజులు గురుని పంచాదాసులంతా దిక్కు తెలియక అడవి కేగిరి. ఆకీలు తెలియక నిక్కముగ మోక్షంబు దండిని నిలకడదియును బలుకనే రకం. నిలకడదియును బలుకనే రక దక్కినట్టే మాటలాడి దయకు పాత్రుండైన మాత్రము అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవమో ఏ స్వానుభవమో పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడునా. తాతగారు అనేక
మంది పెద్దలు ఈ సంసార సాగరములో మునిగి ఇంద్రియాది గుణంబులను జయించుకునలేక సంసార సాగరములే విడిసిపోయిరి. ఆ యొక్క మోక్షంబు కొరకు చక్రవర్తులే రాజ్యములు విడిసిపోయిరి. రాజాదిరాజులు సైతము గురుని పంచ కాసియుండిరి. ఋష్యాదులంతటి మహానుభావులే దిక్కు తెలియక అరణ్యములపై పడి చెట్టులకొకరు గుట్టలకొకరు చొప్పున అతమయ్యిరి. మోక్షం అనగా సామాన్యమైనది అనుకుంటివా తాతయ్య? ప్రపంచ భ్రాంతులను వదిలి చెంచల రహితంపైన వారికి ఏమైనను లభించునేమో కానీ మనసు నిలకటలేక చక్కని భక్తి చేయవారికి అడిగినప్పుడే ఆ యొక్క రహస్యం చెప్పవచ్చు నా తాతగారు. నిరతముగా బడి పరల మరుగెరుగలేక నరక కోపమూల నుండి పరవస్తు తెలియుక మరల పుట్టి సచ్చుసుందిరి. పరముడగు శ్రీ పోతులూరి గురుడగు శ్రీ వేద బ్రహ్మం. పరముడగు శ్రీ పోతులూరి గురుడగు శ్రీ వేద బ్రహ్మం. శరణ సరగత యజ్ఞములను హరియుదారి లేని వారి అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవమో ఏ స్వానుభవమో పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడునా. తాతగారు ఏమి తల్లి? తనవను తాపాత్రయంబులు అనగా అత్య ఆత్మిక ఆది భౌతిక ఆది దవ్యకం ఋషి బాధించుసు విషయములను అరిషడ్వర్గములను జయించుకొను లేక తల్లి తండ్రుల యొక్క శుక్ల శోణితంబుచే తల్లి యొక్క గర్భమున అవయవములను ఏర్పడి నవమాసములు గర్భగోళములో నుండి వచ్చి మాయని తోడు చేసుకుని వచ్చిన ఈ మాయ మనుషులకు పరమాత్ముండగుని యొక్క దివ్య శరణములు తన హృదయాంతపేటమనందు నుంచి భజించుననినంత మాత్రమున ఆ యొక్క పరమరహస్యము బోధింపవచ్చు నా తాతగారు. అదేనుగాక తాతగారు, ఇక నా సిద్ధుని పరీక్షించుటకు నాకు అనుమతిచ్చెదరా? మంచిది తల్లి. నాయన సిద్ధ, తల్లి దేహదండన మాత్రేన కాముక్తే రవివేకనం వల్మికే తడనాదేవ మతమ్మత్ర మహారగ జటాభీరాది నైరిక్తే జన్వాల్మికి బ్రాహ్మంతి జనాపుని అన్నారు నాయన. అనగా అది ఏమి తల్లి? అనగా ఈ శరీరమును శుచినింపజేసుకున్నంత మాత్రమున అవివేకులకు ముక్తి కలగదు. పుట్టపై బాధినంత మాత్రమున లోపలుండే పాము చచ్చున అటులనే జడలు లేడితోళ్ళు మున్నుకు దాల్చిన వాళ్ళు మేము జ్ఞానులు మనకునుచు ఈ ప్రపంచలోకులనే భ్రవింపజేస్తున్నారు. అట్టివారిలో నీవు మా పంచజేరి అన్న ప్రాణాదులను వదిలి అఘోరాత్రి మొగులు విచ్చట తపించినని గాని నీవు ముక్తుడివి కాజాలవు నాయనా. నాయనా సిద్ధ, సాయం పారాని సుజ్ఞానము సిద్ధ సచ్చిదానంద ప్రభావము మోదమిచ్చే గురు మోదకుడై మాత మోదమిచ్చే గురు మోదకుడై
చిత్తమనగా జీవాత్మ చిత్తం 25 తత్వములతో కూడిన ఈ స్థల శరీరమొకటిచే తల్లి తండ్రుల యొక్క శుక్ల శోణితంబుచే తల్లి యొక్క గర్భమున అవయవములను ఏర్పడి నవమాసములు గర్భగోళములో నుండి వచ్చి మాయని తోడు చేసుకొని వచ్చిన ఈ మాయ మనుషులకు అట్టి బ్రహ్మ జ్ఞానము గ్రహింపుట అతి దుర్లభము నాయన. నా మాట విని వెళ్ళిపోమ్ము. అమ్మా జగదీశ్వరి మాత, ఏ దారి తెలియని వాడా, ఏ దారి తెలియని వాడా, నన్ను ఆదరించుము దయతోడా. ఏ దారి చూసినా ఈశ్వరి మీరని, ఏ దారి చూసినా ఈశ్వరి మీరని, నాదు బలమున నన్నున్నవాడా. ఆదరమున పోసి మీరలు ఆది మూలము తెలుపునాడు. ఆదరమున పోసి మీరలు ఆది మూలము తెలుపునాడు. ఆదులను తెగబోసి వేయుడి తెలియని వాడా, నన్ను ఆదరించుము దయతోడా. ఆయన సిద్ధ నిరత ప్రకాశము సోడా, సిద్ధ నిజ చాతురుని చూపుతాడా. విరివిగా కడిగాల ఈ ఆచార్య, విరివిగా కడియాల ఈ ఆచార్య, వరదూడు అగు వీరా బ్రహ్మము గనుపాదా. శరణ జయసునాశ్రయింపము కరుణ గలుగుని వారి కృపచే. శరణ జయసునాశ్రయింపము కరుణ గలుగుని వారి కృపచే. చిరపదార్థంపైన జీవనమును గతించి గరుడు వరుదుడు సాధింపరాని సుజ్ఞానము. సిద్ధ సచ్చిదానంద ప్రభావము. నాయన సిద్ధ, తల్లి, నిత్యము కోటి సూర్య ప్రభావం బొలిసే వెలుగొందుసున్న పరమాత్ముండగు సద్గురుని కృప చేయగానే తెలియరాదు. పరబ్రహ్మమైన ఆ వీర సద్గురునికి సేవలు చేసిన వారలకు మోక్షము దొరికి శాశ్వతమైన గురుతత్వమును పొందగలరు. అయ్యిది నీవు గ్రహించితివే అని జనన మరణ రహితంబైన మోక్ష సామ్రాజ్యమును నీవు పొందగలవు నాయన. అయ్యిది నీవు గ్రహించితివి గనక జనన మరణ రహితంబైన మోక్ష సామ్రాజ్యమును నీవు పొందగలవు నాయన. ధన్యుడునైతిని తల్లి, ధన్యుడునైతిని. తాతగారు, ఈ సిద్ధుడు మహాభక్తి గొప్ప సంపన్నుడే కానీ పూర్వజన్మ పుణ్య ఫలమున గాని నరుడు గురుని గానలేడు గాన ఇతనికి కరుణోపదేశము కావలియనన్నను 12 సంవత్సరములు పరికించి ఇతనికి జ్ఞానోపదేశమున సంగి ధన్యును చేయటం మంచిది. తాతగారు, నాకు పూజా వేళైనది, ఇక నేను వెళ్ళి వచ్చేదను. మంచిది తల్లి, మంచిది. అటులనే ఇల్లు. Oh,
నేను అనుష్ఠానమును పోతున్నాను. మరియు కుమారులు మరలా వచ్చుతున్నారు. అది జాగ్రత్తగా ఉండు మన ఆయన. వచ్చారు